ఆదుకోవడం జరిగింది. ఆయన పరిపాలనలో సువర్ణ యుగంలాగా పరిపాలన జరిగింది. మరి ముఖ్యంగా నేతన్నలకు ఆయన చాలా రకాలుగా ఆయన అంటే సిరిసిల్ల నేతలకు ముఖ్యంగా సిరిసిల్ల నేతలకు ఆయన ఒక ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఆ ప్యాకేజీలో చూస్తే ఎన్నో ఉన్నాయి. అంటే మరి చనిపోయిన ఆత్మహత్యలు అంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన చనిపోయిన 200 మందికి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లకు ₹1,50,000 ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మరో 143 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 25,000 ఇవ్వటం జరిగింది. మరి ఆర్టిజాన్ క్రెడిట్ కార్డు ద్వారా పావలా వడ్డీ రుణాలు ఇవ్వటం జరిగింది. మరి ఇంకా పెన్షన్ చూస్తే చంద్రబాబు నాయుడు టైంలో మరి ₹75 ఉండేది. 60 సంవత్సరాలు నిండిన వారికి ₹75 ఉండేది. అది 3-4 నెలలకు గాని వచ్చేది కాదు. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు మరి దాన్ని 200 చేయడం జరిగింది. ముఖ్యంగా నేతన్నలు మగ్గాల మీద ఉండి నడుములు విరగొట్టుకుని వాళ్ళు గంటల పనులు చేసి కన్ను కనపడని కన్ను కూడా కనబడమని వాళ్ళ పరిస్థితిని గుర్తెరిగి బాధపడి వాళ్ళకి 50 సంవత్సరాల వయసు చేయడం జరిగింది. 50 సంవత్సరాలకే నెలకు ₹200 ఇవ్వటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు 30,000 మందికి పెన్షన్ ఇస్తే మరి రాజశేఖర రెడ్డి గారు 50,000 మందికి కొత్తగా 50,000 మందికి చేనేతలకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అంత్యోదయ యోజన పథకం కింద 35 కిలోలు బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చడం జరిగింది. మరి అంతేకాకుండా రుణమాఫీ చేయడానికి 312 కోట్లు బడ్జెట్ లో కేటాయించి జీవో కూడా జారీ చేయడం జరిగింది. మరి ఆయన పోయిన వెంటనే మరి అది ఇంతవరకు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వానికి మనసు లేదు, మానవత్వం లేదు ఈ ప్రభుత్వానికి చూస్తే. మరి అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు పిల్లలు అంటే ఆయన ఇందిరమ్మ ఇల్లులన్నీ కూడా అందరికి ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా వర్తింపజేయడం జరిగింది. కేంద్రంలో 48 లక్షల ఇండ్లు 5 ఏళ్లలో కడితే మన రాష్ట్రం ఒక్క దాంట్లోనే 48 లక్షల ఇల్లు కట్టడం జరిగింది. మరి సిరిసిల్ల మండలంలో మాత్రమే దగ్గర 5,000 మందికి ఇల్లు కట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మెడికల్ క్యాంపులు పెట్టి 84 మంది డాక్టర్లను పెట్టి వైద్యం అందింపజేయడం జరిగింది. మరి అంతేకాకుండా పెద్ద ఆపరేషన్లు 250 మందికి పెద్ద ఆపరేషన్లు చేసి పునర్జన్మ ఇవ్వటం జరిగింది. మరి ఈ విధంగా పిల్లల చదువులకు అదే పనిగా అంటే ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. ముఖ్యంగా ఇక్కడ బీసీల పిల్లలందరినీ చూసి వారందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు కూడా కలెక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఆ రోజు 32 కోట్ల ఆప్కోలో 32 కోట్ల టర్న్ ఓవర్ ఉండేది 250 కోట్ల వరకు పెంచడం జరిగింది ఆయన ప్రభుత్వంలో. మరి అంతేకాకుండా టెక్స్టైల్ పార్కును పెట్టి ఆ పార్కు పెట్టి 15 ఎకరాలు నేతన్నల కోసం కేటాయిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ రోజు అది కార్మికులది కార్యకర్తలకు ఇవ్వడం జరిగిందట. మరి ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? ఆయన ఇన్ని మంచి మేలు చేస్తే ఆయన స్టార్ట్ చేసిపోయారు. 24 గంటలు కరెంటు సరఫరా చేస్తానని చెప్పడం జరిగింది. మరి మీకు అనాథాశ్రమం వృద్ధాశ్రమం కట్టిస్తానని చెప్పడం జరిగింది. మరి 50% విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం కాకుండా ఇంకొక 25% సబ్సిడీ ఇస్తాను. అది ఎందుకంటే కార్మికులకు జీతాలు మీరు పెంచుతానంటే 25% సబ్సిడీ పెంచుతానని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఆయన ప్రతి విషయంలోనూ ఆలోచించి ప్రతి విషయంలోనూ ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఇవాళ ప్యాకేజీ మనం సరిగా ప్రభుత్వం అమలు పరచలేకపోతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు టైంలో చూస్తే ఆయన ఎన్టీఆర్ కూడా జనతా వస్త్రాలు పెట్టి చేనేతన్నలకు మేలు చేయడం జరిగింది. ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రుల్లో ఎవరైనా నేతన్నలకు ఏమైనా సాయం చేశారు, మేలు జరిగింది అంటే అది ముందు ఎన్టీఆర్ గారు చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారికి నేత వస్త్రాలంటే చాలా ఇష్టం. గాంధీజీ ఆయన మన స్వదేశీ వస్త్రాలు కట్టుకోవాలి అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ బట్టలు కట్టుకోకూడదని చెప్పి తగలబెట్టిన పరిస్థితి ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ ఖద్దరు బట్టలే ధరించాలి కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ అని చెప్పి గాంధీజీ చెప్తే ఇవాళ చాలా మంది దాన్ని మర్చిపోవడం జరిగింది. మరి
ఈ రోజు అరే మహానేత మరి ఆ విధంగా గాంధీజీ స్ఫూర్తితోటి ఈ రోజు ఇందిరా కాంగ్రెస్ పెట్టిన ఇందిరమ్మ కూడా నేత చీరలు కట్టుకునేదట ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు ఇందిరమ్మ ఆయన స్ఫూర్తిగా అనుకుంటా ఆమె కట్టుకున్నానని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకున్న ఖద్దరు బట్టలే కట్టుకోవాలని చెప్పి ఆయన కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని చూస్తే మరి ఆయన పంచకట్టే గుర్తుకొస్తుంది. ఆయన చూస్తే ఆయన అమెరికాకు పోయినప్పుడు వ్యవసాయ సదస్సుకు పోయినప్పుడు ఆఫీసర్లందరూ చెప్పడం జరిగింది, ఇక్కడ అమెరికా కదా సార్ సూట్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి. లేదు మనం ఆంధ్రులము, రైతు బిడ్డ నేను వ్యవసాయ సదస్సుకు పోతా ఉన్నానని చెప్పి వ్యవసాయ సదస్సుకు కూడా ఆయన పంచగట్టుకొని వెళ్లటం జరిగింది. ఆయన పంచకట్టును అబ్దుల్ కలాం గారైతేనేమి, జార్జ్ బుష్ గారైతేనేమి ఎంతో మంది అభినందించిన ఇది ఉంది. ఆయన చేనేతకే వన్నె తెచ్చారు ఆయన. మరి ఈ రోజు ఆయన అదే పనిగా ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ వారానికి ఒక రోజు మన నేత బట్టలు కట్టుకుని హాజరవ్వాలని చెప్పి అది ఖచ్చితంగా జరపాలని చెప్పి జీవో ఇవ్వటం కూడా జరిగింది. మరి ఈ రోజు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు జనతా వస్త్రాలను తీసివేయటం జరిగింది. అప్పుడు మార్కెటింగ్ జరుపుకోలేక ఎన్నో ఇది నష్టానికి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో 200 మంది చనిపోతే వారి ప్రభుత్వ సాయం కావాలని అడిగితే చంద్రబాబు నాయుడు గారు అన్నారట ఆత్మహత్యల కోసం పరిహారం ఇస్తే ఇంకా ఎక్కువ చేసుకుంటారని చెప్పి అవహేళన చేయడం జరిగింది. అవాల ఆప్కోను ఆయన నిర్వీర్యం చేయడం జరిగింది. ఆప్కో షోరూమ్స్ ను రద్దు 100 షాపులు తీసివేయడం జరిగింది. ఏపీ టెక్స్టైల్ దాని కార్పొరేషన్ కూడా ఆయన రద్దు చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో మరి వృత్తులు నేతకారులే కాకుండా గ్రామీణ వృత్తుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఆయన సర్వనాశనం చేయడం జరిగింది. యజమానులు ఆయన టైంలో కూలీలు అవటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి మహానేత కుమారుడైనటువంటి జగన్ బాబు ఆయన ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ఆయన మీ మధ్యలోనే ఉంటున్నాడు, ప్రజల మధ్యలోనే ఉండేవాడు. ఆయన గత 2.5 సంవత్సరాలుగా మీలోనే ఉండి మీ సమస్యలన్నింటిలోనూ స్పందించడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14, 15 తారీఖులలో 2 రోజులు ధర్మవరంలో మీకోసం ఆయన ధర్నా దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్ష చేసే టైంలో ఆయనకు జ్వరం వస్తా ఉన్నింది. నాన్న జ్వరం వస్తాంది అంటే పర్వాలేదమ్మా, జ్వరం వచ్చినా కూడా ఈ 2 రోజులు దీక్ష వల్ల ప్రభుత్వంలో ఏదైనా స్పందించి ఏ కొంచెం మేలు నేతన్నకు జరిగినా అది మనం సంతోషపడాల్సిన విషయం అని చెప్పి ఆయన చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రభుత్వం ఆత్మహత్యలకు ఎందుకు స్పందించలేదని అడగడం జరిగింది. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ నేతన్న పిల్లలకు రావడం లేదా ఎందుకని అడగడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రకటించిన రుణమాఫీ 312 కోట్లు ఎందుకు ఇంకా ఇంతవరకు రిలీజ్ చేయలేదని చెప్పి అడగడం కూడా జరిగింది. మరి అదే విధంగా కాకుండా మరి ఈ రోజు జగన్ బాబు ఈ రోజు అన్యాయంగా ఈ అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఆయన జైల్లో పెట్టడం జరిగింది. మరి ఈ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి కోర్టుకు పోయి ఆయన సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి విచారణ అని చెప్పి అన్యాయంగా జైల్లో పెట్టడం జరిగింది. ఇవాళ ఆయన బయట ఉంటే ఆయనే వచ్చి ఉండేవాడు. ఇవాళ త్వరలో న్యాయం ధర్మం మన పక్షంగా ఉంది. ఇవాళ మరి మనకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. జగన్ బాబు తొందరలో వస్తాడు, మీ మధ్యలోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు, మీ సమస్యలన్నింటినీ స్పందిస్తాడు. ఆయన వచ్చి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్నలకు కొన్ని ప్రామిసులు చేయడం జరిగింది. ఆయన చెప్పాడు పెన్షన్ 700 రూపాయలు పెంచుతానని చెప్పడం జరిగింది. మరి అమ్మఒడి అని చెప్పి పెట్టడం జరిగింది. ఎవరికైనా కూడా ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 500 చొప్పున అమ్మ బ్యాంకులో 1000 రూపాయలు నెల వేస్తానని చెప్పడం జరిగింది. అది నేతన్నల కుమారుల పిల్లలకు కూడా జరుగుతుంది. మరి అంతేకాకుండా దేశంలోనే నూతనమైనటువంటి విధానంతో చేనేత విధానాన్ని అమలు చేస్తానని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రతి కార్మికునికి షెడ్డు పెట్టుకోవడానికి స్థలం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ విధమైనటువంటివన్నీ ఆయన చేసిన ప్రామిస్లన్నీ తప్పకుండా ఆయన సీఎంఐ మరలా రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం తీసుకొస్తాడు. మరలా ఆ యుగంలో ప్రతి పేదవాడు సంతోషించే పరిస్థితి మనకు వస్తుంది. మరి మీకు చెప్పిన నేను తెలియజెప్తా ఉన్నా.
మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎవరు ఏ విధమైనటువంటి బాధలు పడినా, ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది, వచ్చి మీకు అండగా ఉంటుందని సభాముఖంగా తెలియజెప్తూ, జగన్ బాబు త్వరలోనే వస్తాడని కూడా మీకు తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నాను.